ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 20 నుంచి 26 వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. చిలకమ్మ ధనుసు రాశి వాళ్ళ జ్యోతిషం, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ ధనుసు రాశి వాళ్ళ జ్యోతిషం. చిలుక ధనుసు రాశి వాళ్ళకి సాక్షితంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి. ఎవరైతే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని వస్తారో వాళ్ళ నెత్తి మీద ఉన్న దరిద్రం పోతుంది, ఇంట్లో ఉన్న దరిద్రం కూడా పోతుంది. వాడు యాడైతే పని చేస్తాడో, యాడైతే ఆ దరిద్రం ఉండి వాడు పని చేసే లోపల వానికి లాభం జరగకుండా ఉంటుందో, వచ్చేది రాకుండా, లాభము కాకుండా, లుక్సాన్ అయ్యకుండా, ఆ ఇంటి లోపల ఏది చేసినా కలిసి రాకుండా, ఒకటి చేస్తే ఒకటి రావడం కావడం జరగడం లోపల గుడక అలా జరుగుతుంటే గుడక ఆ లక్ష్మీనరసింహ స్వామికి దర్శనం చేసుకుంటే మీకు ఇంటి లోపల మంచిగా లాభం అవుతుంది. ఆ మంచిగా లాభం కావాలంటే, ఇంటి లోపల ఇంత ఎండి బంగారం చూడాలంటే ఆయన దర్శనం చేసుకోవాలి. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము ఎక్కువ ధనద్రవ్యం మీద చాలా ప్రేమ, బంగారం కొనాలని ప్రేమ, ఆభరణాలు కొనాలని ప్రేమ, ఇంటి మీద మళ్ళీ ఒక ఇల్లు కట్టాలి, మేడ మీద మేడ కట్టాలి అనేది ఎలాంటిది ఒక కోరిక. 10 మందిలో కూర్చున్నా లేచినా కావాలంటే 10 రూపాయలు సాయం చేస్తా అని సాయం చేయడం. ఎవరికన్నా ఆపది సంపత్తి వస్తే వాని ఆపది సంపత్తి చూడకుండా వాని ఎంబడిపోయి ఏదో చూసుకుంటూ వచ్చి రావడం బాగుంది ఈ రాశి వాళ్ళకి. ఇలాంటి గుణం, చాలా మంచి బుద్ధి, చాలా జ్ఞానం, తెలివి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ ఈ రాశి వాళ్ళకి కోపం ఎక్కువ. కోపం వచ్చిందనుకోండి దబ ఇంట్లో ఎట్లంటే అట్లా అరవడం. ఎంత అంటే నీదెంత నాదెంత అనేది ఎట్లంటే అట్లా అరవడం. అరిసి కోపం పడి బయట పోయి ఇక మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నీదెంత నాదెంతమని అనుకోవడం లోపల ఇంటి లోపల ఉన్న వాళ్ళందరూ బాధపడతారు. ఏం రా, మా కొడుకు ముందు ఎట్లా ఉండే, మా కూతురు ముందు ఎట్లా ఉండే, ఈ మధ్యన ఇట్లేం కోపం పడుతుంటారని వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు, చాలా నీరసంగా ఉంటారు, చాలా బాధపడతారు. చూడండి, మీరు ఇంట్లో కోపం పడి తాపం పడి తర్వాత తినేది ఏముంది, అదే అన్నం. యథార్థంగా కోపం లేకుండా, తాపం లేకుండా యథార్థంగా ఇంటి లోపల ఇంత అన్నం తినండి, అది తిన్న అన్నం కూడా పైకి పడుతుంది. మురుసుకుంటా ఇంట్లో నవ్వుకుంటా మురుసుకుంటా కారం రొట్టె మీద ఇంత కారం వేసుకొని తింటే ఎంతో అమృతం ఉంటుంది. ఇంటి లోపల లొల్లి చేసి తల్లిదండ్రుల మనసు బాధ పెట్టి, భార్య బిడ్డల మనసు బాధ పెట్టి, లేకపోతే భర్త మనసు బాధ పెట్టి, అత్తమామల మనసు బాధ పెట్టి, ఆ తర్వాత ఇంటి లోపల ఇంత పెద్ద మంచి ఏమంటుంది ఇంత బిర్యానీ వండి కూడా తింటే అది విషమే అవుతుంది. అది కరెక్ట్ కాదు. దానికి ఏం చేయాలి, భగవంతుని మీద భారం పెట్టి అందరు నగమూరుచుకుంటే నేరుస్తే అది చాలా బాగుంటుంది. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఇంతవరకు సంసారంలో చాలా ఆగం వచ్చింది, పోయింది. ఈ ధనుసు రాశి వాళ్ళకి అనతముల అనుబంధం, భార్య భర్తల ప్రేమ ఇంతవరకు నష్టం, కష్టం, చాలా కష్టం వచ్చింది, చాలా బేగిండ్రు, చాలా చూసిండ్రు. ఇప్పుడేమున్నది మనసు లోపల, చేయిపెట్టిన పని కలిసి రావాలి, జయం కావాలి, పైమెట్టు లెక్కాలి, రాజా బతకాలి అని మనసు లోపల చాలా ఉంది. అనుకున్నట్టే జరుగుతుంది. తొందరపడవద్దు, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది. ఇంతవరకు వచ్చిన కాలకంటక దరిద్రమంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు బాగుంది, చేయిపెట్టిన పని కలిసి వచ్చేది టైం వచ్చింది. ఇంటి మీద జర దృష్టి, కన్ను జర గాలకాడి దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఆ దరిద్రం అంతా వెనుక పొరిగి పోయే టైం వచ్చింది, పోతుంది. ఆ దరిద్రం పోతుంది, కానీ జర దానికి టైం ఉంది, నిదానం పడండి, తొందరవద్దు. సారీ గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 3 మంచి గవ్వలే పడ్డాయి, లక్కీ నంబర్ 3. ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 5, అవమానం 6. చూశారా, ధనుసు రాశి వాళ్ళకి మస్తు లాభం ఉంది. 14లా ఉంది గురుబలం, 6 శని బలం ఉంది. చూశారా, గురుబలం ఎంత బాగుంది, మీకు చాలా మంచిగా నడుస్తుంది. ఇప్పుడు ముందర మీకు చాలా జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది.
ఎటుపై శృతి మీద నడవాలి. గతి లేకున్నా పర్వాలేదు, తిన్నికి గతి లేకున్నా పర్వాలేదు, కానీ ఇంట్లో అందరూ శృతి మీద నడవాలి, ఒక్క మాట మీద నడవాలి అని మీ కోరిక. ఒక మాట మీద నడుస్తే భార్య, బిడ్డలు, పిల్లలు, సంతానం, ఇంట్లో ఉన్న పెద్దలు, చిన్నలు అందరూ ఒకటే ఐకమత్యంగా నడుస్తే ఎంత బాగుంటుంది. శృతి లేని సంసారం కరెక్ట్ కాదు కదమని మీరు మంచిగా ఆలోచిస్తుంటారు, కానీ అలాగే ఆలోచించి అలాగే నడవండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తాం. ఇంకా మీరు ఏమన్నా డౌట్ ఉంటే అదంతా మొత్తం చెప్పేస్తా, ఉన్న డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.